ceremony. Today, I am Yamuna, one of the teaching faculties of Sagarama High School, feeling so proud and honored to invite you all to the grand event of Teachers Felicitation Ceremony. I request all of you to stand in your respective places for Ganesh Yoga as a tribute to Lord Ganesha. నేను శివరాత్రి యాదగిరి ట్రస్మా స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఈరోజు ఉప్పల్లో జరిగినటువంటి టీచర్స్ డే సెలబ్రేషన్స్ చాలా అద్భుతంగా జరిగాయి. అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి ముఖ్య అతిథులుగా మేడ్చల్ డిఓ విజయ్ కుమార్ గారు, మేడ్చల్ ట్రస్మా డిస్టిక్ ప్రెసిడెంట్ నాగరాజు గారు, ఈ మండల్ ప్రెసిడెంట్ సాగర్ గారు, అలాగే సెక్రటరీ విజయేందర్ గారు, మిగతా కరస్పాండెంట్ మిత్రులందరూ ఇక్కడ హాజరయ్యారు. దేశంలో గొప్ప పాత్ర వహిస్తున్నదంటే టీచర్స్ పాత్ర ప్రధానమైనదని మనందరికీ తెలుసు. టీచర్స్ ఈనాడు దేశ పునర్నిర్మాణంలో టీచర్స్ యొక్క పాత్ర చాలా గొప్పది. టీచర్ అనేటటువంటి ఒక పదం ఏదైతుందో మన దేశం యొక్క ఫ్యూచర్ను తెలియజేస్తుంది. ఒక టీచర్ బాగుంటే మరి దేశాన్ని నిర్మాణంలో ప్రతి విద్యార్థిని కూడా మరి అందరినీ తీర్చిదిద్దడంలో టీచర్ యొక్క పాత్ర గొప్పదని తెలియజేస్తుంది. ఎంతమందికి అవార్డు ఇవ్వడం జరిగింది? ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి అవార్డు అందుకుంటున్నటువంటి టీచర్లు ఎవరైతే ఉన్నారో ఈ 100 మంది ఇక్కడ అవార్డు ప్రదానం జరిగింది. ఈ 100 మంది యొక్క బాధ్యత రేపటి నుండి మరి 100 రెట్లుగా పెరుగుతుందని చెప్పేసి మీ అందరి ముందు నిర్ణయిస్తుంది. మీరు అవార్డు తీసుకున్నప్పుడు ఏం ప్రామాణికత ప్రకారం వాళ్ళకి ఇవ్వడం? ఎంతోమంది ఉండగా వాళ్ళని ఎలా సెలెక్ట్ చేశారు? ఇక్కడ ప్రైవేట్ స్కూళ్ళల్లో ముఖ్యంగా అవార్డు ఇస్తున్నాము అంటే వారి యొక్క క్రమశిక్షణ కానివ్వండి, వారి యొక్క టీచింగ్ కానివ్వండి, టీచింగ్ విధానం కానివ్వండి, తర్వాత వారి యొక్క సర్వీస్ అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు ఇవ్వడం జరిగింది. చెప్పండి. నేను జే నాగరాజు, ట్రస్మా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ట్రస్మా అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. ఈరోజు ట్రస్మా ఉప్పల్ మండల ఆధ్వర్యంలో ఒక బృహత్తరమైన కార్యాన్ని నిర్వహించడం జరిగింది. టీచర్స్ డే సెలబ్రేషన్ చేశారు. ఈ టీచర్స్ డే సెలబ్రేషన్స్లో దాదాపు 50 స్కూళ్ళ నుంచి, ప్రతి స్కూల్ నుంచి ఇద్దరు టీచర్స్, బెస్ట్ టీచర్స్ లాగా ఒక 100 మంది ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా ఇక్కడికి ముఖ్య అతిథిగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అయినటువంటి విజయ్ కుమార్ గారు, అదేవిధంగా ఉప్పల్ మండల్ ఎంఈఓ గారు అయినటువంటి ఆర్ రామారావు గారు, అదేవిధంగా ట్రస్మా స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ శివరాత్రి యాదగిరి గారు, మరియు అదేవిధంగా మండల్ ప్రెసిడెంట్ ధనసాగర్ గారు, మరియు సెక్రటరీ విజయ్ కుమార్ గారు, విజయేందర్ రెడ్డి గారితో పాటు మండల్లో ఉన్న 50 స్కూళ్ళ కరస్పాండెన్స్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. టీచర్ యొక్క బాధ్యతను మరొక మారు గుర్తు చేస్తూ టీచర్లే దేశ ప్రగతికి పునాదిరాలుగా పనిచేస్తారని చెప్పేసి తెలియజేయడం జరిగింది. దేశ భవిష్యత్తు తరగతి గదిలో ఏ విధంగానైతే నిర్మాణం జరుగుతుందో ఆ తరగతి గదిని మెయింటైన్ చేసే బాధ్యత టీచర్కి ఉంది. కాబట్టి టీచర్ అనే వ్యక్తి ఖచ్చితంగా పిల్లల్ని ప్రగతి పదంలో ముందుకు తీసుకుపోవడానికి ఆర్నిశలు శ్రమించాలని కోరుతూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా గీతాంజలి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అయినటువంటి శ్రీ సతీష్ గారు స్పాన్సర్షిప్ ఇచ్చి మమ్మల్ని అందరినీ ప్రోత్సహించినందుకు వారికి ట్రస్మా ఉప్పల్ మండలి తరఫున కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా పిలిచినందుకు ట్రస్మా ఉప్పల్ మండల్ ప్రతినిధులందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు ఉప్పల్ మండల్ ట్రస్మా ప్రెసిడెంట్, సాగర్ గ్రామ స్కూల్ కరెస్పాండెంట్. ఈరోజు మేము ఎస్విఎం గ్రాండ్లో అంగరంగ వైభవంగా టీచర్స్ ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్ చేసుకున్నాము. ఈ కార్యక్రమానికి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ విజయ్ కుమార్ గారితో పాటుగా మా రాష్ట్ర ట్రస్మా వర్కింగ్ ప్రెసిడెంట్ శివరాత్రి యాదగిరి గారు, అదేవిధంగా ట్రస్మా మేడ్చల్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ జె నాగరాజు గారు, మరి జనరల్ సెక్రటరీ మండల్ విజేందర్ రెడ్డి గారు పాల్గొనడం జరిగింది. చేసే 2 ప్రెస్టీజియస్ ప్రోగ్రాంలో మొదటి టీచర్స్ డే. మరి ప్రతి ఒక్క స్కూల్ నుంచి కూడా ఇద్దరు టీచర్స్ని పిలిచి మా మండల్లో 50 నుంచి 55 వరకు స్కూల్స్ ఉన్నాయి మా దగ్గర. వాళ్ళందరినీ కూడా ఇద్దరు టీచర్స్ పిలిచి ఇక్కడ ఎవ్రీ ఇయర్ సన్మానం చేస్తాము. రెండోది మోటివేషనల్ ప్రోగ్రామ్ ఎస్ఎస్సి స్టూడెంట్స్కి కూడా చేస్తూ ఉంటాము. మరి ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో మరి వివిధ వక్తల ద్వారా అద్భుతమైన స్పీచుల ద్వారా మా టీచర్స్ని ఎంతో జ్ఞానం కలిగించినందుకు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ప్రైజెస్ తీసుకున్న వారందరూ కూడా వాళ్ళ బాధ్యత ఈరోజు ఎంతో పెరిగిందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు విజయేందర్ రెడ్డి. ఐఎమ్ ద చైర్మన్ ఆఫ్ సర్మౌండ్ స్కూల్.
టీచర్స్ డే సెలబ్రేషన్ స్కిల్ అండ్ లాయల్టీ బేస్ చేసుకొని ఈరోజు అవార్డ్స్ ఇవ్వడం జరిగింది టీచర్స్కి. వెరీ ప్రెస్టీజియస్ అవార్డ్స్ ఫర్ ద టీచర్స్. ఈ అవార్డ్స్ ఇచ్చి వాళ్ళపైన కొంచెం భారం పెంచుతున్నట్టే అవుతుంది, బికాస్ రెస్పాన్సిబిలిటీస్ అనేది 100% పెరుగుతుంది వాళ్ళకి. And I strongly believe that teaching is the only profession which actually creates every other profession. So teachers, you guys has to be very proud of it. ఎందుకంటే టీచర్ పిల్లలు కూడా ఈరోజు టీచర్ అవ్వాలనుకోవట్లేదు, కానీ వాళ్ళకి మనమే మోటివేషన్ ఇచ్చి చేద్దాము. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ట్రెస్మా కనుక ముందుకొచ్చి అన్ని మండల్స్లో చేస్తే మాత్రం తప్పకుండా ప్రతి టీచర్ వాల్యూ అనేది ప్రతి ఏరియాలో తెలుస్తుంది. దీనన్నిటికీ ఫస్ట్ రీజన్ యాదగిరి అన్న గారు ట్రెస్మా ప్రెసిడెంట్గా ఉండి మాలాంటి చిన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ చాలా ముందు తీసుకెళ్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హిమ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ యాదగిరి అన్న, డిఓ మేడం గారు కూడా ఈరోజు వచ్చి మా కోసం ఆల్మోస్ట్ ఒక 3 hours టైం స్పెండ్ చేసి మా టీచర్స్ అందరినీ ఫెలిసిటేట్ చేసి గౌరవించి వాళ్ళతోని బాగా మాట్లాడుతూ వాళ్ళని ఆనందపరిచారు. అండ్ ఫైనలీ ఆర్ హీరోస్ నాగరాజు సార్ అండ్ సాగర్ సార్, వీళ్ళిద్దరు ఉండబట్టే ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అనేవి చాలా చాలా ముందుకెళ్తున్నాయి. అండ్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఏ ప్రోగ్రామ్, యాక్చువల్లీ దే ఆర్ ట్రయింగ్ టు మోటివేట్ ద పీపుల్ విత్ దీస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్. సో ఐ రియలీ అప్రిషియేట్ దెమ్ విత్ మై హోల్ హార్ట్. థ్యాంక్ యూ సో మచ్. Is celebrated as Teachers Day every year to commemorate the services of Dr. Sarvepalli Radhakrishnan garu. See, teachers, they teach us new things. They instill important values and they guide us to become a better human beings in our lives. I congratulate all the teachers who are going to be awarded as the best teachers from the bottom of my heart. Please give them a big round of applause. So today's felicitation ceremony is organized by TRESMA, Telangana Recognized Schools Management and Association, where every school, every educator plays a vital role in shaping the futures of students, education and the human beings of coming generations. So next I request Samyukta from Samont High School for a classical dance. Please give her a big round of applause and invite her on the dance. Samyukta from Samont High School, please come on to the dance. In Madindas Model School, Mrs. Johnson Thornwati sir on the dance to present Peter Bovey. Please give them a big round of applause. Next, it is a great honor for me to introduce and welcome a man who is well known for his work in the field of service and crime. He is none other than Mr. V. Vijendra Reddy, the General Secretary of TRESMA, onto the dais. I also request Mr. Jagdish Joshi, the correspondent of Joshi Vidyanidhan School, onto the dais to present Peter Bouquet. Please give them a big round of applause.
Good morning, everybody. Very good morning to all of you. Respected Mandal Education Officer R. Ramarao sir, because he is the person who came to our Mandal 2-3 years back and is transferred from Nagar Karnool. We have seen his knowledge. His name itself is written like Triple R. You might have seen the Triple R movie, how great success it is. Because whenever we feel sitting in front of him and sharing his knowledge, it was very tremendous. We feel very proud a person like him is being with us in our program today. Thank you very much, sir. And Shivaratri Yadagiri sir, the next person with us is there with us is Shivaratri Yadagiri sir, because he is the person who is there in heart of every correspondent who may be running the small school or the big school. We imagine his fan following throughout the state, because how he touches the heart in the sense, many people will see in his birthday in the sense, around thousands of the people will attend his birthday for the different places from the state. Because he is such a person, he is doing so much of hard work towards the private school association. Nagaraj sir is the district president of Uppal Mandal Trasma. We see very proud to him, like whenever the problems occurs in the private school, we call each other of every correspondent, because he is the first person with us, will be there at the program schedule at the program time. Because the many correspondents nearby area, they will be coming for the problem to solve us. But he is the first person, wherever he is there, he will run and within a minute he will be there with us. Such a great personality, Mr. J. Nagaraj sir, district president. And one more person we can see, it is our ZPHS headmaster sir, Venkatesh Olu sir. He is trying a lot from inside to give the teachers
write how the FA examinations will be conducted in the respective schools, because all the time most of the sirs, those who came, they will be visiting our schools. But because of his hectic schedule, because he is a government service, so many problems he will be there. And instead of every time we meet, he will be telling us, I will be the first person to see, I am trying a lot, but it is not possible. Like that he will be telling. Thank you very much, sir, for your and the next person, this program may not be possible today because the Geetanjali sponsor, M. Satish Garu, he is my childhood friend. He is a brother to me because if I want to be telling us in volumes I can tell, because both of them student the same year in the Bharatnagar itself. He was so dedicated, so hard to say. Very great to listen. And thank you for all the guests who are here on the dais. On this special day, I want to express my deepest gratitude for your unwavering dedication and passion in molding the young minds and building the strong nation. Your guidance and wisdom shape not just the student minds but their future. Wishing you all lots of happiness, health and peace forever. Happy Teachers Day to all of you. One more thing I want to tell you all is, because you are all the teachers, from so many years onwards you will be doing. Now in the present generation we are seeing so many reunions the children are conducting. Because in the college days, college reunions or the PG level reunions, it will be very less. But the teachers reunions are maybe 80 or 90% it will be there in the society. Because the teachers, those who are there in the school, they will be in hearts of the children. Because of that, they can be able to organize such events for the teachers. They will remember lifelong, not any other teacher in their life. Thank you very much to all. Thank you, sir. Thank you so much for your valuable and inspirational speech for all of us. Thank you so much, and I convey my gratitude towards you all the time, because your support, your coordination with us is very. The thing is, don't know, we can't express sometimes. It's very valuable. Thank you, sir. Thank you so much. Next up, I would like to call upon Mr. V. Vijayendra Reddy, sir, the General Secretary of PRESMA Uppal, to give his a brief report on the event. Give him a huge round of applause. Very good morning and very warm welcome to all the members and people sitting on the dais. Very warm welcome, sir. Dear teachers, a one-liner about you is every profession needs a teacher, right? Generally, teachers, you taught us life lessons. As a student, I learned a lot from my Guru Garu, who is sitting here, Srinivas sir, and I believe that, and I also believe that you people have the power to shape a lot of children. So, అందరికీ ఇక్కడ చేసిన ఖర్చు కనిపిస్తుందేమో కానీ దీనికి ఒక రీజన్ ఉంది. ప్రతి స్కూల్ మేనేజ్మెంట్ మా టీచర్స్కి ఒక గొప్పగా అవకాశంగా మా స్కూల్స్ మేనేజ్మెంట్ భావిస్తున్నారు. సో దీన్ని ఖర్చుగా చూడకండి, ఒక రెస్పెక్ట్ గా చూడండి. అండ్ ఈ ప్రోగ్రామ్ ఒక హిట్ సినిమా లాంటిది అయితే దాని ప్రొడ్యూసర్ మా సతీష్ గారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అడగగానే మమ్మల్ని స్పాన్సర్ చేసి ఇంత గ్రాండ్ గా అసలు ఏ బడ్జెట్ ఇష్యూస్ లేకుండా మాకు స్పాన్సర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ సార్. ఒకప్పుడు స్కూల్స్కి ఏదైనా ఇష్యూస్ వస్తే ఇండివిజువల్గా చాలా పోరాడేవాళ్ళం. ఆ ఇండివిజువల్ ఎన్నో కష్టాలు పడ్డారండి 6 years వరకు. కానీ ఇప్పుడు ఒక స్కూల్కి చిన్న సమస్య వచ్చినా కూడా ట్రెస్మా రెడీగా ఉంటుంది. ఒక ట్రెస్మా టీం రెడీగా ఉంటుంది మీ ప్రాబ్లంలో షేర్ చేసుకోవడానికి, అసలు మీ ప్రాబ్లం రానియకుండా చూసుకోవడానికి. సో థ్యాంక్ యూ సో మచ్ ట్రెస్మా అండ్ హ్యాట్స్ ఆఫ్ ట్రెస్మా. నాకు తెలిసి ట్రెస్మా స్థాపించిన ఒక వ్యక్తి మాత్రమే. ఆ వ్యక్తికి వేసుకున్న చెప్పులు తప్ప ఇంకేమీ తోడు లేకుండా ఆ రోజు. కానీ ఈరోజు 5,000 స్కూల్స్ ఉన్నాయి ట్రెస్మాకి తోడుగా. సో యూ కెన్ ఇమాజిన్ ద పవర్ ఆఫ్ ట్రెస్మా. మనము ఒక గల్లీలో ఒక కార్పొరేటర్ని డిసైడ్ చేయొచ్చు, ఒక కాన్స్టిట్యూషన్లో ఒక ఎమ్మెల్యేని డిసైడ్ చేయొచ్చు. ట్రెస్మా తలుచుకుంటే ఒక ఎమ్మెల్సీ టీచర్ ఎమ్మెల్సీని ఈజీగా డిసైడ్ చేయొచ్చు వన్ సైడెడ్గా. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ట్రెస్మా. అండ్ మనందరూ ఇదే యూనిటీ కనుక మెయింటైన్ చేస్తే ఐ థింక్ వీ కెన్
ఇంకా మంచి లెవెల్కి వెళ్ళొచ్చు. సో I'm actually here as the General Secretary of PRESMA. So first of all, I would like to thank Nagaraju sir. Nagaraju sir, thank you so much for forcing me to come into the PRESMA, and thank you so much for giving me this kind of opportunity, sir. And the person who believed in my skill and my credibility, Nitinder sir. Thank you so much for being as a mentor, sir. It means a lot to me, sir. Whatever you believe in my skill and credibility, sir, I'll make sure to maintain that throughout my life, sir. Thank you so much. And thank you so much, Satyanarayana garu, for your honest opinions when it comes to the matter of elections. Gave your honest opinion, sir. Meanwhile, I think it made me to win the elections. Thank you for that, sir. Thank you, Joshi bhai and Allah sir, for being such good friend. Joshi bhai, thank you so much, sir. Satish sir, special regards, sir. Meeku, Srinivas sir, Sheikh Madar sir, sir, you guys actually have such a great knowledge, sir. Samudram had knowledge with other only. I always wanted to steal it from you, sir. Whenever you get time, sir, please try to teach me something, sir. I'm always a student for you, sir. No, I wanted to, sir, because I wanted to. Thank you so much for that, sir. And finally, the hero, a man with zero ego, Sagar sir. Sir, I wish I could have a brother like you, sir. Seriously. Brother this side, will join in, sir. I think I'll do some people like this, sir. You can adopt him. Sir? You can adopt him. Yeah, that's what I'm saying, sir. He's a brother for me now. So thank you so much for giving me this opportunity. Thank you, sir. Thank you, sir. Thank you so much. Don't hope for having a brother like Sagar High School. You feel that you have a brother like Sagar High School. Ramadan Sagar, sir. Thank you so much, sir. Thank you. And next I would like to call upon Mr. J. Nagaraju, sir, District President of PRESMA, Telangana Recreation Schools Management Association of Medicine Malkajgiri District Entrepreneurs, to address the gathering. Please give a big round of applause. ఈనాటి ఈ కార్యక్రమానికి సభా అధ్యక్షత వహిస్తున్నటువంటి ప్రస్మా ఉప్పల్ మండల్ అధ్యక్షులు ధన్సాగర్ గారిని, అదేవిధంగా ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా చేసినటువంటి ప్రస్మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ శివరాత్రి యాదగిరి గారికి, అదేవిధంగా ఉప్పల్ మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అయినటువంటి రామారావు గారికి, మరియు అదేవిధంగా జెడ్పీహెచ్ఎస్ హెడ్ మాస్టర్ గారికి, మరియు రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మదన్ గారికి, మరియు జిల్లా వైస్ ప్రెసిడెంట్ సతీష్ గారికి, మరియు అదేవిధంగా మండల జనరల్ సెక్రటరీ అయినటువంటి విజేందర్ గారికి, మరియు మనందరి ఇక్కడికి సమావేశపరిచినటువంటి గీతాంజలి కాలేజ్ చైర్మన్ అయినటువంటి సతీష్ గారికి, మరియు వేదిక ముందున్న కరస్పాండెంట్ మిత్రులకు, మరియు అదేవిధంగా అవార్డు గ్రహీతైనటువంటి ఉపాధ్యాయులందరికీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్. ఎప్పుడు క్లాసులో సీరియస్ ఉంటున్నారు మీరు? ఎప్పుడన్నా కనీసం కొంచెం యాక్టివ్ ఉండండి. మొదటగా మీరందరూ అవార్డ్స్ అందుకుంటున్న ప్రతి ఒక్క టీచర్స్ అందరూ కూడా ప్రస్మా తరఫున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా టీచర్ యొక్క బాధ్యత చాలా పెద్దది. ఏకీభవిస్తారా? ఏకీభవించారా? బాధ్యత పెద్దదా కాదా? చాలా బాధ్యత. ఒక సమాజం కానీ, ఒక దేశం కానీ, ఒక రాష్ట్రం కానీ అభివృద్ధి పడాలంటే ముఖ్య కారకుడు ఎవరండి? బాల్య బాలిక పౌరులు. చిన్నపిల్లలే మన దేశానికి ఆస్తి. ఆ చిన్నపిల్లల్ని ఒక క్రమశిక్షణ పద్ధతిలో తీసుకురావడానికి కృషి చేసేది ఎవరు? కృషి చేస్తారు? ఎవరు? మీరే. మనందరూ కలిసే బాల్య బాలిక పౌరులను తీర్చిదిద్దారు. ఎవరైతే పిల్లలు భవిష్యత్తులో ప్రకటనలో ముందుకు పోతున్నారంటే వారితో పాటు వాళ్ళ కుటుంబము, వాళ్ళ స్కూలు, వాళ్ళ లొకేషను, వాళ్ళకుండే విలేజ్, జిల్లా అన్నీ కూడా ప్రకటనలో ముందుకు పోతాయి. అవునా?
కాబట్టి ఎంతో కష్టపడి మన కుటుంబాన్ని కూడా మన టైంలో కూడా స్కూల్స్కి వచ్చేసి స్కూల్లో మన తల్లిదండ్రులు విద్యార్థులకు పాఠాలు చెప్పుకుంటూ వాళ్ళని మన పిల్లలుగా భావిస్తూ దేశ ప్రగతిలో ప్రగతి పదాన్ని ముందుకు తీసుకురావడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నందుకు మీకందరికీ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇకపోతే ఓల్డెన్ డేస్లో చదువు చెప్పడం చాలా ఈజీ ఉంది. ఓల్డెన్ డేస్లో చదువు చెప్పేవాళ్ళు విద్యార్థులను ఆశ్రమాలకు పంపించేవారు. ఆశ్రమం ఎక్కడ ఉంటుంది? అడవులలో ఉంటుంది. అవునా? అడవులలో ఏముంటుంది? గురువు పిల్లలు. గురువు ఏ పని చెప్పినా ఏది నేర్చుకోమని చెప్పినా పిల్లలు ఏకాగ్రత మొత్తం వాళ్ళ గురువు మీదనే ఉంటుంది. వాళ్ళకి ఎటువంటి పరిసరాల ప్రభావం అనేది లేదు. అక్కడ ఎటువంటి చర్చలు అవి అడుగు ఏముంటుందా? ఏముండదు. ఉంటుందా? ఏముండదు. గురువు ఏం చెప్తాడు? చేస్తే పని చేయాలి, నేర్చుకుంటే ఇది నేర్చుకోవాలి. చాలా ఈజీ ఉంది అప్పట్లో విద్య నేర్పించిన నా దేశంలో. కానీ ఇప్పుడు ఒక పిల్లల్ని ఒక ప్రగతి పదంలో సన్మానాలు మనం నడిపించాలనుకుంటే మనకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. అవునా? పిల్లవాడికి మనం 4 మంచి మాటలు చెప్పి క్లాస్ నుంచి బయటకు పంపేది ఆలస్యం. బయటకు పోయిన తర్వాత విపరీతమైన ఫోన్లని అట్మాస్ఫియర్స్ బయట చూసే వాళ్ళందరినీ కార్యక్రమాలని గొడవ పడే వాళ్ళు చూస్తుంటారు, సిగరెట్ తాగడం చూస్తుంటారు, తాగే వాళ్ళు చూస్తుంటారు. వీటన్నిటి ప్రభావం పిల్లవారి మీద ఉంటుంది. అవునా కదా? ఈ అన్ని ప్రభావాలను అధిగమించి మన పిల్లల్ని ప్రయత్నంలో ముందు తీసుకుపోవాలంటే టీచర్లు ఎంత బాధపడుతుందో ఒకసారి ఆలోచించాలి మనం. కాబట్టి మీ బాధ్యత డే బై డే పెరుగుతూ వస్తుంది. ఓల్డెన్ డేస్లో ఒక విద్యార్థిని దండిస్తే తల్లిదండ్రులు కూడా మనం సపోర్ట్ చేసేవారు. కానీ ఈ రోజుల్లో ఒక పిల్లలు జస్ట్ మనం కట్ చేస్తే చాలు కుల సంఘాలకి, విద్యార్థి సంఘాలకి, డిపార్ట్మెంట్లని అన్నీ వచ్చేసి స్కూల్ మీద పడుతున్నాయి, టీచర్ మీద పడుతున్నాయి. అవునా కదా? అవునా కదా? ఇట్లాంటి సందర్భంలో మనం పిల్లల్ని ప్రతిభలో తీసుకుపోతున్నామంటే మనం చాలా గొప్పవాళ్ళం. మీరే సపోర్ట్ చేసుకోండి, హ్యాండ్స్ అప్ చెప్పుకోండి ఒకసారి. చాలా గొప్ప వ్యక్తులు లేదు. మనం ఎంత గొప్పగా మనం చేసే యాక్టివిటీస్ బట్టి తెలుస్తుంది. కాబట్టి ఏ రోజుల్లో విద్య నేర్పించడం అనేది చాలా కష్టతరమైన బాధ్యత. ఆ బాధ్యతను కూడా మీరు పర్ఫెక్ట్గా చేస్తూ ప్రతి పాఠశాల నుంచి ఇద్దరు టీచర్స్ ఎవరైతే బాగా పనిచేస్తారో వాళ్ళని సెలెక్ట్ చేసి కరెస్పాండెన్స్ మిత్రులు కూడా చాలా కష్టమైంది. ఉన్న 10 మందిలో ఎవరైతే మనం సెలెక్ట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు మనప్పుడు కూడా ఉన్న వాళ్ళు కూడా బెస్ట్ టీచర్స్ని అవార్డ్స్ కావాలనే ఉద్దేశంతో ఈ ప్లాట్ఫామ్ తీసుకొచ్చినందుకు కరెస్పాండెన్స్ మిత్రులందరూ కూడా నేను ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఉప్పల్ మండలం సతీష్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మా డిగ్రీ ఈ ప్రోగ్రామ్ ఈ సంవత్సరం కాదని గత 5-6 సంవత్సరాల నుంచి మనం టీచర్స్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ సతీష్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు సతీష్ గారు చాలా సానుకూలంగా స్పందించి టీచర్స్ని సన్మానించడం అంటే చాలా గొప్ప కార్యక్రమం సార్, ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో నేను పాల్పంచుకుంటారని చెప్పేసి ఇంత మంచి అట్మాస్ఫియర్, ఇంత మంచి హోటల్లో ప్రతి రూపాయలు సార్ ఖర్చు పెట్టి మీ అందరికీ అవార్డ్స్ ఇస్తున్నందుకు మీరందరూ ఒకసారి సతీష్ గారు ఎందుకంటే మనందరూ ఒక దగ్గర గ్యాదర్ కావాలంటే దానికి ఎవరో స్పాన్సర్షిప్ ఇవ్వాల్సిందే. ప్రశ్నలో ఉన్న అమౌంట్ అనేది ఓన్లీ పాఠశాల అభివృద్ధి కోసం ఉపయోగిస్తుంది. కానీ టీచర్స్ని రిజిస్ట్రేషన్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మా యూనియన్ వేరే వాళ్ళని, కాలేజ్ వాళ్ళని స్పాన్సర్షిప్ అడిగి ఇట్లాంటి మంచి కార్యక్రమాలు చేస్తుంటారు. కానీ ఎవరైనా ఈ రోజుల్లో ఎంత ఖర్చు పెట్టి గ్రాండ్గా ప్రోగ్రామ్ చేసినందుకు గీతాంజలి గ్రూప్ ఆఫ్ స్కూల్ చైర్మన్ సతీష్ గారిని ఒక్కసారి అవకాశం ఈ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంచుతున్నాను. థ్యాంక్ యూ అనండి. Good morning everybody. ఈనాటి ఈ ఉత్తమ ఉపాధ్యాయ టీచర్స్ సెలబ్రేషన్స్కు వేదిక మీద ఉన్నటువంటి మండల విద్యాధికారి రామారావు గారికి, అలాగే మేడ్చల్ జిల్లా ట్రస్మా అధ్యక్షులు జె నాగరాజు గారికి, మరియు ఈ మండల అధ్యక్షులు సాగర్ మరియు సెక్రటరీ విజయేందర్ గారికి, మరి అలాగే
ముఖ్యంగా ఈనాడు మనందరం ఈ ఫంక్షన్ చేసుకుంటున్నామంటే కారణమైనటువంటి స్పాన్సర్ సతీష్ గారు. ఎందుకంటే మీలాంటి వాళ్ళంటేనే మా ఫంక్షన్లన్నీ సజావుగా జరుగుతాయి సార్. గట్టిగా ఒకసారి అందరూ చెప్పకపోతారు. అలాగే మిగతా మిత్రులు సతీష్ గారు, మదార్ గారు, అలాగే శ్రీనివాస్ గారు, వేదిక పెద్దలందరికీ, అలాగే వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు సహా కరెస్పాండెంట్స్ జోషి సార్, నితీందర్ సార్, శ్రీనివాస్ గారు, అలాగే అల్తాఫ్ గారు, తర్వాత ఇస్మాయిల్ గారు, మిగతా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, ముందుగా ఈనాడు ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు తీసుకుంటున్నటువంటి మీ అందరికీ కూడా నమస్కరిస్తూ, ఇక్కడ దేశ పునర్నిర్మాణంలో గొప్ప పాత్ర ఏమిటంటే మన టీచర్స్. కానీ మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని ఈ అవార్డు అందుకోవడానికి పంపినటువంటి కరెస్పాండెంట్స్ మీరు మర్చిపోకుండా, మరి అవార్డు వచ్చింది నెక్స్ట్ ఇయర్ జరిగేది ఏంటంటే ప్రైవేట్ స్కూళ్ళలో సాధారణంగా జరిగేది. అంటే ఇప్పుడు ఈ సంవత్సరం ఇక్కడ అవార్డు తీసుకోగానే వెంటనే వేరే స్కూళ్ళకి వెళ్ళి సార్ నేను బెస్ట్ టీచర్ అవార్డు తీసుకున్నాను, నాకు జీతం ఎక్కువ కావాలి అని వేరే స్కూళ్ళకి వెళ్ళి డిమాండ్ చేస్తూ ఉంటారు. దయచేసి అలాంటి పని మాత్రం ఎవరు చేయకండి. ఎందుకంటే మిమ్మల్ని నమ్మి మీ మీద ఉన్నటువంటి విశ్వాసం కానివచ్చు, మీ మీద మీరు చేసినటువంటి సర్వీస్ కానివచ్చు, ఏదైనా మీ మీద ఉన్నటువంటి పూర్తి విశ్వాసంతో మిమ్మల్ని కరెస్పాండెంట్స్ ఇక్కడికి ఉత్తమ అవార్డు తీసుకోవడానికి పంపించినందుకు వారికి మంచి గిఫ్ట్ ఇవ్వాలి. ఏ విధంగా అంటే రేపటి నుండి మీ యొక్క వర్క్ అనేది 100 రెట్లు ఎదిగిపోవాలి. ఆ బాధ్యతను ఈరోజు అవార్డుతో 100 రెట్లు మీ బాధ్యత పెరుగుతుందని ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందిగా ఉత్తమ టీచర్లందరికీ నేను కోరుకుంటా ఉన్నాను. నిరంతరం విద్యార్థులకై పాటుపడేటటువంటి మీరు టీచర్స్ రేపటి నుండి మీ బాధ్యత ఒక 100 రెట్లు పెరుగుతుందని ఎవరు కూడా మర్చిపోకుండా ఉండాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటూ, మరి ఇక్కడ విద్యను బోధించి మనం విజ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి గుడే మన బడి. ఆ బడిలో ఉన్నటువంటి దేవులే మీరు అందరూ, అవునా? బడిలో ఉన్నటువంటి దేవులు మీరు. ఒక ఆయన కబీర్దాస్ ఏమంటాడంటే, ఒకవైపు దేవుడు, ఒకవైపు మీ గురువు గారు వచ్చి నిలబడితే ముందుగా మీరు ఎవరిగా నమస్కరిస్తారంటే చెప్తారు, నా గురువు గారికి ముందు నమస్కరించిన తర్వాతనే నేను దేవుడిని నమస్కరిస్తాను అంటారు. ఎందుకంటే దేవుడు ఉన్నాడు అని తెలియజేసింది ఎవరు? మనకు గురువు. కాబట్టి గురువుకే సమాజంలో అంత ప్రాధాన్యత ఇస్తారు. కానీ నేటి సమాజంలో గురువు అంటే రోజు రోజుకు కొంచెం ప్రాధాన్యత తగ్గిపోతుంది. అంటే ఆ విలువలు లేకుండా పోతున్నాయి. గతంలో టీచర్ అంటే ఉపాధ్యాయులు అంటే చాలా గౌరవం ఉండేది. అది మీడియా ప్రభావం కావచ్చు, నానాటికి పెరుగుతున్నటువంటి ప్రెస్ మీడియా, యూట్యూబ్, ట్విట్టర్, ఇంకా ఏదైనా అనుకోవచ్చు. మనం కొట్టేటటువంటి అవకాశం లేకుండా ఇప్పుడు మనల్ని ఎలాంటి చిన్న దండన చేసినా సరే మీడియాలో వేసి పాత్ర చేస్తున్నాం. దానివల్ల ఏమవుతుందంటే ఒక దేశాన్ని బాంబు వేసి నాశనం చేయాల్సినటువంటి పనులు. ఒక టీచర్ స్తబ్దతగా ఉంటే దేశం నాశనం అవుతుంది. అది మనందరికీ తెలుసు. కాబట్టి దయచేసి ఉపాధ్యాయులందరికీ మరొకసారి ఈ అవార్డు అందుకుంటున్నందుకు మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ దేశం తలరాత్రులు రాసి దేశ భవిష్యత్తును నిర్దేశించేది ఎక్కడ అంటే తరగతి గదిలో. ఆ తరగతి గదిలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు మీరే. మరి విద్యను బోధించడమే కాదు, ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు, ఇప్పుడు ఇంతకుముందు సాధించినట్టు అన్ని కుల సంఘాలు కానివ్వండి, ఇంకా రకరకాల సంఘాలు కానివ్వండి, మనుషులలో అంటే బ్లాక్ మెయిల్కు పాల్పడి అందరినీ ఇబ్బంది పెడుతున్నటువంటి
అందరికీ తెలుసు మనకు. మరి ప్రతి ఉపాధ్యాయుడు తన కర్తవ్యాన్ని రాజీ పడకుండా నిర్వర్తిస్తే దేశంలో ఎటువంటి ఆందోళన కానివ్వండి, తర్వాత అసమానతలు కానివ్వండి చోటు లేకుండా మనం చూసాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. అందుకే టీచర్లు అంటే సమాజానికి గౌరవం. ఇప్పుడు టీచర్లు ఎలా వస్తున్నారంటే ప్రతి ఒక్కరు మెడికల్ ఫీల్డ్కి వెళ్తున్నారు, లేకుంటే ఇంజనీరింగ్, తర్వాత వేరే అన్ని ఫీల్డ్లకు వెళ్ళిన తర్వాత లాస్ట్కు టీచర్ ఫీల్డ్ని ఎన్నుకుంటున్నారు కొద్దిమంది మాత్రమే. ఎందుకు అంటే ఒక డాక్టర్ని తయారు చేయాలంటే టీచర్ కావాలి, ఒక ఇంజనీర్ని తయారు చేయాలంటే టీచర్ కావాలి, ఒక లాయర్ని తయారు చేయాలంటే టీచర్ కావాలి, ఒక పోలీస్ ఆఫీసర్ని తయారు చేయాలంటే టీచర్ కావాలి. కానీ టీచర్లు అని చెప్పుకోవడానికి చాలా మంది మీరు పిల్లల్ని అడగండి క్లాసులలో మీరు ఏమవుతారు అంటే వాళ్ళు నేను డాక్టర్ అవుతా, ఇంజనీర్ అవుతా, పోలీస్ ఆఫీసర్ అవుతా, ఐపీఎస్ చెప్తారు తప్ప నేను ఒక టీచర్ అవుతానని ఎవరైనా చెప్పారు విన్నాను. నేనైతే 33 సంవత్సరాల నుంచి స్కూల్ నడిపిస్తున్నా, ఒక్కరిని కూడా వినలేదు. సార్ నేను మీలాగా టీచర్ అవ్వాలని చెప్పేటటువంటి టీచర్ అవ్వాలని చెప్పేటటువంటి విద్యార్థులు అంటే టీచర్ కూడా రోల్ మోడల్గా ఉండాలి. మనందరికీ తెలుసు విద్యార్థులు ఇప్పుడు సినిమా హీరోలు అందరూ తెలుసు, వాళ్ళు ఏం చేస్తారంటే ఫైటింగ్లో ఎవరైనా ఇష్టం ఉందంటే ఒక హీరోని తీర్చుకొని ఎవరైనా కొడతారు. మనకు తెలుసు డ్యాన్స్ చేయాలంటే ఎవరైనా డ్యాన్సర్లు తీర్చుకొని డ్యాన్స్ చేస్తారు. కానీ మన టీచర్ కూడా వాళ్ళు ఒక హీరోగా భావించాలి. స్టూడెంట్స్ ఎప్పుడు వాళ్ళు భావిస్తారంటే మనము అంతా మంచిగా అంటే మనము వారిపై విశ్వాసం నుంచి మరి వారి యొక్క భవిష్యత్తును నేటి వారలే రేపటి భావి భారత పౌరులు అన్నట్టు తీర్చిదిద్దుతూ మనం నిజంగా చెప్పాలంటే మన పిల్లల్ని మర్చిపోయి క్లాస్కి వెళ్ళగానే ఎవరి పిల్లలను మన పిల్లలు చూసుకొని మనం చదువుతాం. అది మనందరం మన పిల్లల్ని మర్చిపోతాం. మరి వాళ్ళు మనల్ని రోల్ మోడల్గా తీసుకునేటట్టు మీరు అందరూ సమాజంలో ఉండాలని చెప్పేసి నేను మరొకసారి టీచర్లు అందరినీ కోరుకుంటూ ఒక చిన్న టీచర్ కోసం నిన్ను పున్నమి చెల్లునివి ఓ టీచరు వెన్నెలాంటి మనసున్న టీచరు మా టీచరు నీవే మా ఫ్యూచరు. టీచర్ ఇక్కడ నిన్ను పున్నమి చెల్లునివి టీచరు టీచరు వెన్నెలాంటి మనసున్న టీచరు మా టీచరు ఆదర్శమూర్తివి టీచరు అమ్మ కన్న ప్రేమ నీదే టీచరు నిండు పున్నమి వెన్నెలలో టీచరు టీచరు అమ్మలాంటి ప్రేమ నీదే టీచరు మా టీచరు. ఆహారతో మొదలు పెట్టి ఆదరించి చేరదీసి అమ్మాను మాట నేర్పి చందమామ చూపి ఆట పాటలన్నీ నేర్పి అక్షరాలు నేర్పితివి అజ్ఞానిగా ఉన్నవాణ్ణి విజ్ఞానిగా చేసితివి. నిన్ను పున్నమి చెట్టు నీవు టీచరు టీచరు వెన్నెలాంటి మనసున్న టీచరు మా టీచరు వెన్నెలాంటి మనసున్న టీచరు మా టీచరు. మానవత విలువలే మనిషికి ఆధారమని నైతికత లోపిస్తే నరకప్రాయమేనంటివి పేదవాడి గడిచేరని పెద్ద చదువు ఎందుకని 10 మందికి మంచి చేసి ప్రతి మదిలో నీ ఉంటివి. నిన్ను పున్నమి చెట్టు నీవు టీచరు టీచరు వెన్నెలాంటి మనసు నీది టీచరు మా టీచరు. ఇంకా మనం ఏమనుకుంటామంటే మన పిల్లలు మన స్కూల్లో చదివినటువంటి పిల్లలు కూడా పెద్ద పెద్ద ఆఫీసర్లు కావాలని కూడా మనం కలగలుగుతాం. కానీ మన కడుపులో ఉన్నటువంటి పిల్లలు పెద్ద ఆఫీసర్లు
ఏసులు ఏసులు కావాలని కలగంటివి మత్తు మగుబాధునికి వెళ్ళొద్దని ఆశిస్తివి అధికారం వచ్చిందంటే కళ్ళు నెత్తికెక్కొద్దని ఆదమరిస్తే బతుకు అంధకారమే నంటివి నిన్ను ఉన్నవి చెల్లు నీవు టీచరు టీచరు వెళ్ళేలాంటి మనసున్న టీచరు టీచరు అమ్మా లాంటి ప్రేమున్న టీచరు మా టీచరు. థ్యాంక్ యూ. ఈ సదావకాశం కల్పించినటువంటి ఉప్పల్ మండల్ ట్రస్మా మా కరెస్పాండెంట్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఎంఈఓ గారికి, ఎందుకంటే సార్ ప్రతి సంవత్సరం అఫీషియల్గా గవర్నమెంట్ వారు ఇస్తున్నటువంటి ఉపాధ్యాయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులలో కంపల్సరీ మా యొక్క ప్రైవేట్ పాఠశాలలకు మీ ఆధ్వర్యంలో ఇవ్వాలని మరొకసారి కోరుకుంటున్నాను. ఎందుకంటే 38% ఉన్న 58% ప్రైవేట్ పాఠశాలలలో ఈరోజు విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులు ఉన్నారు. 32% మాత్రమే ఇక్కడ మన గవర్నమెంట్ పాఠశాలలో చదువుతున్నారు. అంటే ఈనాడు గవర్నమెంట్ ఎన్నో లక్షల రూపాయలు మా యొక్క ప్రైవేట్ స్కూల్స్ మిగిలిస్తున్నాయి. అంటే మిగులుబాటు మేము సగభాగంలో మీరు సర్వే చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ మధ్య జరిగినటువంటి ఎప్పుడైనా జిల్లా స్థాయిలో జరిగేటటువంటి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులలో మేము దేవుడు అడగడం, ఇక్కడ ఉన్నటువంటి వేదిక సతీష్ గారు మరియు సాగర్ గారు సార్ నిలబడాలి సార్, అలాగే శ్రీనివాస్ గారు, వీళ్ళ ముగ్గురు కూడా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు కలెక్టర్ మరియు మినిస్టర్ మరియు ఉద్యోగాలు అనుకున్నారు సార్. జిల్లా లెవెల్లో మరి మీరు కూడా మండల లెవెల్లో ఉపాధ్యాయ అవార్డులు చేసినప్పుడు ఖచ్చితంగా మా టీచర్స్ కూడా ఉపాధ్యాయ అవార్డు ఇవ్వాలని మరొకసారి మిమ్మల్ని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఈ సదావకాశం కల్పించినటువంటి వేదికను నమస్కరిస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై ట్రస్మా. Thank you so much for your inspirational speech and as well as the song. We could see your versatile nature here. Thank you so much. Thank you once again. Next up, I would like to call upon Mr. M. Venkateshwarlu sir, the Assistant Headmaster of JPHS High School, Uppal, to address the gathering. Please give them a round of applause. Happy morning to all of you. The dignitaries on the dais and the experienced teachers in front of us, various persons, various experienced persons from other departments, all of you. It is a wonderful day here we are celebrating. So the Uppal Trasma President D. Sagar Garu and his team members, I congratulate you because of all the teachers, those who are working in the field of education. We have to honor them because they will work hard and they will look after the children with intense mind. So it is a big thing, a big wonderful thinking has happened in your minds. So I welcome all the teachers in this connection. Those who are మనం ఒక మాట అంటాము, మనం ఎక్కడ పని చేస్తున్నాము, ఎక్కడ పడ్డాము అనేది ఉంటుంది. ఒక వాటర్ డ్రాప్ ముత్యం చుక్కలో పడితే ముత్యం అవుతుంది. సో మీరందరూ కూడా టీచర్స్ అందరూ కూడా మీరు మీ పరిధిలో చాలా హార్డ్ వర్క్ చేస్తుండొచ్చు. మనం ఎక్కడ పడ్డాము అనేది ముఖ్యం. ఎక్కడ వర్క్ చేస్తున్నాము, ఎంత నిబద్ధతతో వర్క్ చేస్తున్నాము అనేది ముఖ్యం. వెదర్ ఇట్ ఈస్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్, దేర్ ఈస్ నో వేరియేషన్ to government teacher and private teacher. అందరూ కూడా సమానం. బికాస్
అందరి యొక్క ఒక గోల్ ఏంటంటే మనకు వస్తున్నటువంటి మన పరిధిలో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా వాళ్ళ వికాసానికి, వాళ్ళ మనోభావాలు వికసించడానికి, వాళ్ళ శారీరక ఆరోగ్యం వికసించడానికి ఆ పాఠశాలలు పనిచేస్తుంటాయి. ఇక్కడ ఉప్పల్ మండలంలో ఉన్న పాఠశాలల్లో చాలా వరకు ఇక్కడ ఉన్న కరెస్పాండెంట్స్ అందరూ కూడా నాకు కనెక్టివిటీ ఉన్నారు. దేర్ స్కూల్స్ ఆర్ వండర్ఫుల్. ఐ అప్రిషియేటెడ్. వాళ్ళందరూ నేను ఈచ్ అండ్ ఎవ్రీ స్కూల్ విజిట్ చేశాను. దేర్ ఫెసిలిటీస్ అండ్ దేర్ వర్కింగ్ మోటివ్ ఇంక్లూడింగ్ ధనసాగర్ ఆల్సో. దేర్ మోటివ్ ఈస్ వెరీ డిఫరెంట్. వాళ్ళ తపన కూడా నేను చూశాను. చాలామంది అనుకుంటారు ప్రైవేట్ స్కూల్స్ అంటే ఏదో పని చేయట్లేదనో, ఏదో లాభాపేక్షతో చేస్తున్నాయంటే. బట్ హియర్ ఇన్ ఉప్పల్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. In 4 decades of my experience, I have observed that something ఏదైనా మనం చేయాలంటే కొంత మనకు ప్రతి మనిషి కూడా లైవ్లీహుడ్ కొరకు ఆశిస్తాడు. సో వాళ్ళు కూడా పాఠశాలలు పెట్టుకున్నప్పటికీ కూడా మిగతా వాళ్ళ భవిష్యత్తు గురించి కూడా ఆలోచన చేసేటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేపడుతున్నారు. ఇక్కడ ఉపాధ్యాయులందరూ కూడా మేము ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నాము అనే భావన ఉండదు. ముఖ్యంగా టీచర్స్కి మేము తక్కువ అనే భావన ఎప్పుడు కూడా ఉండదు. సో కొన్ని స్కూళ్ళల్లో విజిట్ చేసినప్పుడు నేను ప్రైవేట్ టీచర్, మీకు యూ హ్యావ్ మోర్ డిగ్రీస్, యూ హ్యావ్ మోర్ పీజీస్. సో అలాంటి సందర్భంలో మీరు తక్కువ అనేటువంటి భావన ఎప్పుడు కూడా ఉండదు. మీరు పనిచేయడం, నిబద్ధతగా మీకు ఇచ్చిన వర్క్ని అసైన్ చేయడం చేస్తుంటే అది మీరందరూ కూడా మీకు ఆ దేవుడు చాలా మంచి జరుగుతుంది మీ కుటుంబానికి. సో అలాంటి మీ అందరూ కూడా ఇక్కడ ఉన్న ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళందరికీ కూడా మీరు చేస్తున్న సేవలకు వాళ్ళు గుర్తించి మరి ఇలాంటి కార్యక్రమాన్ని పెట్టడం యాక్చువల్గా మా మిత్రులు మాకు దగ్గర రామారావు గారు ఈ మధ్యలో వచ్చారు. అయినప్పటికీ మేము చాలా దగ్గరి అనుబంధం ఉంటుంది మాకు. సో మీరందరూ సార్ కూడా కోరారు కదా, ఇప్పుడు డెఫినెట్గా సార్ ద్వారా మీకు ఇప్పిస్తాను. మీకు ఎప్పుడైనా ఉపన్యాసంలో మీరు అందరూ ఒకటే అనే భావంతో అందరికీ కూడా హామీ చేయాలి. యు ఆర్ నాట్ సపరేట్ అండ్ వీఆర్ నాట్ సపరేట్. నా మనసులో అయితే అదే ఉంది, అందరూ కూడా ఒకటే అనే భావన ఉంది. సో మీ టీచర్స్లో కూడా అదే ఉన్నారు. ఇక్కడ కూర్చున్న ప్రతి టీచర్ కూడా నేను ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్నా నేనే అని మీకు వచ్చే వేతనం కాదు. ఇక్కడ యు ఆర్ డూయింగ్ యువర్ రోల్ యాజ్ ఎ టీచర్. మీరు ఒక టీచర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎక్కువ డబ్బులు తక్కువ డబ్బులు వస్తున్నాయి శాలరీస్ కాదు ఇక్కడ, అది డిసైడ్ చేయండి. మీరు ఎంత బాగా చెప్తున్నారు, మీరు పిల్లలకి ఎంత చేస్తున్నారు అనేది మాలాంటి వాళ్ళు నేనైతే గుర్తించాను. సో అట్లా అది మీకు ఇప్పుడు వాళ్ళు కూడా గుర్తించి ఉపాధ్యాయులందరినీ ఆనర్ చేయడం చాలా సంతోషకరమైన విషయంగా భావిస్తున్నాను. ముఖ్యంగా ఈ స్టేట్ ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు వీళ్ళందరూ కూడా మీకు చాలా సపోర్ట్స్గా ఉన్నారు. మా సపోర్ట్ కూడా మా సపోర్ట్ కూడా ఎల్లవేళలా ఉంటుంది. మీకు ఏదైనా గైడెన్స్, ఏదైనా ఏ విషయంలో ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటాం, సపోర్ట్ చేస్తాం. సో మీరందరూ కూడా ఇంత చక్కటి కార్యక్రమాన్ని పిలిచి మీతో మాట్లాడించే, మీ అందరితో కలిసే అవకాశం కలిగినందుకు భావిస్తూ చక్కగా మీ అందరికీ కూడా బెస్ట్ విషయం చెప్పి ఆల్ ద టీచర్స్ ఒక మాట అన్నారు, మీరు బెస్ట్ టీచర్ అవార్డు అనుకున్నారంటే ఇంకా చాలా బాధ్యత పెరుగుతుంది. ఎప్పుడైనా బెస్ట్ టీచర్ అవార్డు వచ్చిందో అంటే మన మీద ఇంకెక్కువ బాధ్యత పెరిగినట్టు. టీచర్ అంటేనే ఉత్తముడు అన్నట్టు, ఇంకా ఉత్తమ ఉపాధ్యాయుడు అంటే ఉత్తమోత్తముడు అన్నట్టు, ఇంకా చాలా బాధ్యత పెరుగుతుంది. సో ఆ క్రమంలో మనం ఆలోచించాలి. సో ఒకసారి మీకు బెస్ట్ టీచర్ అని ఒక దండ వేసిందంటే చాలా 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 బాధ్యత మేము మీద ఉన్నట్టు. ఆ పిల్లల పట్ల, ఆ స్కూల్ పట్ల కరెస్పాండెంట్ మీరు ఏ స్కూల్లో పనిచేస్తారో ఆ స్కూల్ మీరు పూర్తిగా మీ సేవలను వినియోగించాలి. సో అట్లా పనిచేస్తారని మీ అందరికీ ఇక్కడ చాలామంది ముఖ్యంగా మహిళా ఉపాధ్యాయులు ఉన్నారు. మహిళలు చాలా అత్యంత ఓపిక ఉంటుంది, చాలా సహనం ఉంటుంది, చాలా విజ్ఞత ఉంటుంది, పిల్లలకు నేర్పడంలో నేర్పరితనం ఉంటుంది. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఇన్ యువర్ మైండ్. సో ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ ద టీచర్స్, దోస్ హూ ఆర్ బిఫోర్ మీ. So I congratulate once again to them. So have a wonderful day. Thank you, Ananda. Thank you. Honor to me at this
event, Teachers Resignation Ceremony 24-25. The sponsor of this event, I feel very proud and thank you once again. And it's all depends on the TRUSMA Srinivas Reddy garu, Shekhar anna, మొదటి నుంచి 30 ఏళ్ల పరిచయం నాకు TRUSMA తోటి. But I am very proud to say one thing. Sorry, after na himatto. ఇప్పుడున్న TRUSMA open very strong, very good persons, very good school correspondent. అందరూ మా పాత వాళ్ళందరూ మంచివాళ్ళు కాదని అనుకున్నారు. But it's a very dynamic and ఇక్కడ అందరూ పొగుడుతున్నారు, ఏదో స్పాన్సర్ చేస్తారు. 10 ఏళ్ల నుంచి మీ పిల్లలు నా దగ్గర చదువుకుంటున్నారు. ఇట్స్ జస్ట్ చంద్రుడు పొందులాగా చిన్న ఈవెంట్. చాలా మంది మన ఎస్వి మోడల్ స్కూల్ ఫస్ట్ అడ్మిషన్ గీతాంజలి కాలేజీ గట్టిగా మదర్ సార్, సెయింట్ గ్యాబ్రియల్ సతీష్ సార్, ఎస్ఎన్ గ్రామర్ స్కూల్, చాలా స్కూల్, ప్రతి పేరు సత్యరెడ్డి స్కూల్ నా గురువు గారు. నేను చదువుకున్న శ్రీనివాస హై స్కూల్లో నేను ఫస్ట్ చాక్ పీస్ పట్టుకున్నది అభయానంద ప్రకాష్ సెంట్ ఆన్ స్కూల్ చెట్లనగర్. 250 రూపాయలు పనిచేశాను స్కూల్లో. నేను కూడా టీచర్గా ప్రస్థానం చేశాను, స్టార్ట్ చేశాను, కాలేజీ తర్వాత పెట్టాను. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే ఇన్ ద డైనమిక్ లీడర్షిప్ ఆఫ్ ధన్ సాగర్ అండ్ విజేందర్, TRUSMA ఉప్పల్ ఎప్పటికీ సపోర్ట్ ఇస్తారు. మీకు ఏం కావాలన్నా మా జోషి, మేము ఒకటే కాలేజీలో ఉంటాము. సతీష్ స్పాన్సర్ దాంట్లో నేను ఆల్రెడీ చెప్పాను అని అంటే ఒక 10 ఏళ్ల తర్వాత నా రుణం తెచ్చుకుంటానంటే ఇట్స్ నాట్ ఏ ఇది. ప్రతి స్కూల్ నుంచి 10 మంది పిల్లలు ఉన్నారు. ఐఎమ్ వెరీ ప్రౌడ్. ఇలాంటి ఏదైనా చేయాలన్నా కూడా మేము సపోర్ట్ చేస్తాము తప్పకుండా TRUSMAకి. అదే ప్రైవేట్ స్కూల్స్ కూడా అదేవిధంగా మేడం డిఓ విజయ్ కుమార్ గారికి, అదే మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారికి ఇందాక పక్కన కూర్చొని చెప్పాను, మీ ప్రైవేట్ మీ గవర్నమెంట్ స్కూల్స్ టీచర్లు లేరు అన్నట్టు మిమ్మల్ని డిగ్రేడ్ చేయడం లేదు. మీకు ఏదైనా సైన్స్ we used to send lecturers to schools 15-20 days ఒక టాపిక్కి. మీ గవర్నమెంట్ స్కూల్స్లో టీచర్స్ కావాలి అనుకుంటే కనుక అన్ని స్కూల్స్లో గవర్నమెంట్ స్కూల్స్లో మా కాలేజ్ అడ్వర్టైజ్మెంట్ లాగా ఉంటుంది. మేము ఏ విధంగా చెప్తామో మా టీచర్స్ ఏ విధంగా చెప్తారో కూడా చెప్పించుకునేవాడు. 10 years గ్యాప్ ఇచ్చాము బిఫోర్ ఇన్ 97 to 2010 అలా గవర్నమెంట్ స్కూల్స్కి టీచర్ మా లెక్చరర్స్ పంపించేవాడు. ఇప్పుడు కూడా ఇందాక ఎంబీఆర్కి చెప్పాను, ఎక్కడైనా మీకుంటే కనుక 1 month ఖచ్చితంగా సర్వీస్ చేయడానికి మా లెక్చరర్స్ నేను పంపుతానని చెప్తున్నాను. అదేవిధంగా టీచర్స్ బెస్ట్ టీచర్ అవార్డు అందరూ తీసుకుంటున్నారు. ఇక్కడ నేను అడ్మిషన్ కొంతమంది చెప్పడానికి రాలేదు. ఇంకా ఖచ్చితంగా మీలో ఇన్కల్కేషన్, మీ జిజ్ఞాస తెలుగులో పెంపొందించుకొని ఇచ్చేసుకోవాలి. నాకు ఎంబీఏ కాలేజ్, ఇతర అదర్ ప్రొఫెషనల్ కాలేజ్ కూడా ఉన్నాయి. దాంట్లో ఏఐసి కాలేజ్ కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ఒకటి డిజైన్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. సో ఐ రిక్వెస్ట్ TRUSMA ఎస్పెషల్లీ ఉప్పల్, బికాస్ అందరూ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయ్యే కరెస్పాండెంట్ కాబట్టి ప్లీజ్ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. దీంట్లో చాలా బాగుంటుంది. మీరు ఇంటర్ పర్సనల్ స్కిల్స్ డెవలప్ చేసుకోవచ్చు. అంటే ప్రతి టీచర్ కూడా ఒక లెర్నర్ డైలీ అప్డేట్ అవుతుండాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. నేను ఎక్కడో మాట్లాడుతున్నా కూడా ఎక్కడో కూడా రిజంబల్ అవుతుంది నేను ఉన్నట్టుగా. అందుకని మీరు కూడా అప్డేట్ కావాలి. స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఎట్లా యూజ్ చేయాలి, విత్ ఈరోజు సైన్స్లో ఏంటి అప్డేషన్, సోషల్లో ఏంటి అప్డేషన్, మ్యాథ్స్లో ఏంటి అప్డేషన్ అని మీరు ప్రతిరోజు తెలుసుకుంటూ, ప్రతిరోజు మీరు అప్డేట్ అవుతూ, స్కూల్ని అప్డేట్ చేస్తూ, స్టూడెంట్స్ని అప్డేట్ చేస్తూ, యు ఆర్ ద క్రియేటర్స్ ఆఫ్ ద సొసైటీ, టీచర్స్ ఆఫ్ ద వి ఆర్ ద క్రియేటర్స్ ఆఫ్ ద సొసైటీ అన్నట్టుగా ప్రూవ్ చేసి ఇంకా పెద్ద అవార్డ్స్ తీసుకోవాలి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. Thank you so much. I think this is why people say at Geetanjali perfection is a passion. Thank you sir. Thank you again. Now I would like to call upon
ఈరోజు టీచర్స్ డే సెలబ్రేషన్ ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి వచ్చినటువంటి మన జిల్లా రథసారథి మా డిఓ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమం అధ్యక్షులు హన్సాగర్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి యాదగిరి సార్ గారు, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా నాగరాజు గారు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు, విజయేందర్ రెడ్డి సార్ గారు, సతీష్ సార్ గారు, సాయి మాధవ్ గారు, అదేవిధంగా శ్రీనివాస్ గారు సార్ గారు, మా ప్రియతమ హెడ్ మాస్టర్ జెడ్పీహెచ్ఎస్ వెంకటేశ్వర సార్ గారు, కార్యక్రమానికి స్పాన్సర్ ఇస్తున్నటువంటి సతీష్ కుమార్ సార్ గారికి, అదేవిధంగా వేదిక పైన అందరూ పెద్దలకు, వేదిక ముందున్నటువంటి ఉపాధ్యాయ సోదరులకు అందరికీ నమస్కారాలు. తల్లి, తండ్రి, గురువు, దైవం. దైవాన్ని మనం శిలను మాత్రమే చూసాం, కానీ తల్లి, తండ్రి, గురువులు మాత్రం ప్రత్యక్షంగా చూస్తున్నాం. నా దృష్టిలో మీరే దైవాలు. తల్లి, తండ్రి, గురువే దైవాలు. సో కాబట్టి అలాంటి తల్లిదండ్రుల తర్వాత ప్రధాన బాధ్యత ఎవరి మీద ఉంది అంటే మన మీద ఉంది. గురువులుగా మనందరికీ తెలుసు, మనం ఎన్నోసార్లు వింటాం, సృష్టి, స్థితి, లయ, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అంటే సృష్టి, స్థితి, లయ ఈ మొత్తం జ్ఞానం ఉన్నవాడు గురువు. గురువు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర కలయిక. అలాంటి గొప్ప వృత్తిలో మనం అందరం ఉన్నాం మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి మనం ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. గురువు అంటే అందరికీ చెప్పేవాడు, ఎవరితో చెప్పించుకునేవాడు. మన దగ్గరికి గవర్నమెంట్ టీచర్ అయినా, ప్రైవేట్ టీచర్ అయినా, టీచర్లు కాదు, మనం గురువులం. కాబట్టి గురువు అంటే ఒక డిసిప్లైన్, గురువు అంటే ఒక రోల్ మోడల్. తల్లిదండ్రుల మాటలు పిల్లలు వినవచ్చు, వినకపోవచ్చు, గ్యారెంటీ లేదు, కానీ టీచర్ల మాటలు ఖచ్చితంగా వింటారు. కాబట్టి అలాంటి వృత్తిలో మనం ఉన్నాం. అదేవిధంగా చాలా రకాలైన వృత్తులు ఉన్నాయి సమాజంలో. అందులో ప్రధానమైనటువంటి వృత్తి, రెండు చేతులతో దండం పెట్టించుకునే వృత్తి ఏదైనా ఉంది ఈ ప్రపంచంలో అంటే ఏకైక వృత్తి గురువు, టీచర్. ఎవరు ఏం కావాలన్నా దానికి కారణం టీచరే. ఒకప్పుడు సమాజంలో తల్లిదండ్రులు పిల్లలను దండిస్తుండే, అప్పుడు సమాజం బాగుంటుంది. గురువులు కూడా దండిస్తే, ఎందుకంటే తల్లిదండ్రులు దండిస్తే నష్టం లేదు, వెల్విషన్స్ కాబట్టి. టీచర్లు కూడా ఈక్వల్ వెల్విషన్సే. ఎప్పుడైతే తల్లిదండ్రులు దండించాలో, ఉపాధ్యాయులు దండించకపోతే మనం చూస్తున్నాం సమాజంలో ఏం జరుగుతుంది. ఓవర్ ఫ్రీడమ్ అయింది, దానివల్ల అందరికీ ఓవర్ బర్డన్ అయింది. చూడండి మీరు, అతి స్వేచ్ఛ చాలా ప్రమాదకరం. సో ఏదో రకంగా భయం అనేది
సిస్టంలో రావాలి. మనకి కరెక్ట్ గైడ్ చేసేది ప్రైమరీ టీచర్స్. ముందుగా ప్రైమరీ టీచర్స్ అంటే పేరెంట్స్ ప్రైమరీ టీచర్స్ దగ్గర వాడు నేర్చుకోకపోతే హై స్కూల్లో తర్వాత ఇంటర్నెట్ నుంచి వాడు నేర్చుకునేది కాదు. ఆ సమాజానికి తల్లిదండ్రులకు అందరికీ భారంగా తయారవుతున్నారు. అలాంటి సొసైటీ మనం చూస్తున్నాం. మనం అందరం పరుగుగా చేస్తున్నాం. అందరు పరిగెత్తుతున్నారు పక్కన చూసి. కంపారిజన్ ఎక్కువైంది. సో ప్రశాంతంగా జీవించే పరిస్థితి లేకుండా అయింది సమాజం. నిజంగా చెప్తున్నాను. కాబట్టి ఎందుకు పరిగెత్తున్నాం అనేది ఒకసారి గమనిస్తే దానికి కారణం ఏంటంటే సరి అయినటువంటి బేస్ లేదు. మనం చూస్తున్నాం ఫంక్షన్లలో పెద్ద పెద్ద ఫంక్షన్ జరుగుతున్నాయంటే మ్యారేజెస్ పెద్ద పెద్దగా చేస్తా ఉన్నారు. కానీ ఒక సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత కలిసిన జెండర్ చాలా తక్కువైపోతున్నాయి. సో కాబట్టి ఉపాధ్యాయులుగా మన అందరి బాధ్యత ఏంటంటే సమాజం మొత్తం మన దగ్గర చాలా మంది పిల్లలు చదువుతూ ఉన్నారు. ఉప్పల్ మండలంలో దాదాపుగా 80,000 మంది పిల్లలు చదువుతున్నారు ఒక మండలంలో. నేను గతంలో పనిచేసిన మండలంలో 3,000-4,000 మంది మించి లేవు. కానీ ఇక్కడ ఒకే మండలంలో 80,000 మంది పిల్లలు ఉన్నారు. 80,000 పిల్లల భవిష్యత్తు మన దగ్గర ఉంది. కాబట్టి సరైన వ్యక్తి కావాలి, సరైన సమాజం నిర్మాణం జరగాలి అంటే ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకం. కాబట్టి అందరం ధర్మంలో జీవిస్తూ ఉన్నారు, ధర్మం కోసం పనిచేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు మనం ఒకసారి డయాస్లో చూస్తే సర్వేపల్లి రాధాకృష్ణన్, అదేవిధంగా ఏపీజే అబ్దుల్ కలాం, మరి వాళ్ళు సమాజానికి ఎంతో తిరిగిచ్చింది. వాళ్ళ వారసత్వాన్ని మనం తీసుకొని వాళ్ళ వారసులుగా వాళ్ళలాగే జీవించే ప్రయత్నం చేయాలని చెప్పి నా యొక్క విన్నపం. అలాంటి వాళ్ళ వారసులుగా ఆ బాధ్యతను మనం తీసుకోవాలి. మంచి సమాజం నిర్మాణం చేయడానికి ఉపాధ్యాయుల రోల్ చాలా గొప్పదని చెప్పి కోరుతూ, ఏ వృత్తి అన్ని వృత్తి గొప్పవే కానీ ఉపాధ్యాయుల పాత్ర కీలకమని మరొకసారి గుర్తు చేస్తూ, మరి మనందరికీ తెలుసు ఈ ప్రపంచ భవిష్యత్తు కానీ దేశ భవిష్యత్తు కానీ ఎక్కడ ఉందంటే క్లాస్ రూమ్లో ఉంది. కాబట్టి అలాంటి స్టూడెంట్స్ ని ఒక మంచి భారతదేశాన్ని కానీ ప్రపంచాన్ని కానీ అవసరమైనటువంటి మంచి సమాజం నిర్మాణం చేయడానికి అలాంటి జ్ఞానాన్ని మనం పెంచాలి. ఏదైతే సిలబస్ లో లేదో అది కూడా మనం నేర్పించాలి. ఏ రకంగా జీవించాలి, ఏ రకంగా ఉంటే సమాజానికి మంచిది అనే విషయాన్ని ప్రతి విద్యార్థికి మనం తెలియజేయాలి. అది మనందరి బాధ్యత. ముందు మరి ఉమ్మడిగా ప్రైవేటు అండ్ గవర్నమెంట్ టీచర్లను కలిపి ప్రోగ్రామ్ చేయాలని మన మిత్రులు కోరిండు. అది సాధ్యం గురించి ఒకసారి కనుక్కొని అది సాధ్యమైతే ఖచ్చితంగా చేస్తానని చెప్పి కోరుతూ, నాకు ఈ గొప్ప కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి పిలిచినటువంటి ప్రస్తుతం పెద్దలందరికీ పేరున నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. So much for your inspirational speech. Next, I would like to call upon Mrs. I. Vijay Kumar ma'am, the District Education Officer, on the dais to speak a few words regarding the event. Please welcome her with your huge round of applause. First of all, ఏదైనా సరే అందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు. సెప్టెంబర్లోనే కండక్ట్ చేసుకుంటున్నాం. సంతోషం. అక్టోబర్లోకి వెళ్ళలేదు. ఓకే. సో అదే మీకు కొంత టైం అది ఖర్చు పెట్టుకోవడం అనుకుంటారు. మండల్ కూడా పెట్టుకోవడంతో ఉప్పల్ ఆటోమేటిక్ మోడల్లో లాస్ట్ ఉందేమో, దానికోసం మీకు లాస్ట్ వచ్చినట్టుగా అనిపిస్తుంది. సో ఏదేమైనా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. చాలా కలర్ఫుల్గా మొత్తం లేడీస్ ఎక్కువ కనిపిస్తున్నారు మాకు. టీచర్స్, పేషెంట్స్కి, అదేవిధంగా టీచర్ అంటే ఫస్ట్ మదర్ నుండే అసలు టీచర్ అనేది
కమిషనర్ నాగరాజ్ గారిని, స్టేట్ నుండి యాదగిరి గారిని, అదేవిధంగా మొత్తం ఇక్కడ ప్లస్మా నేను మొత్తానికి అందరికీ కూడా ఇక్కడ చేసిన ఉపాధ్యాయులకి అందరికీ కూడా. సో ఇప్పటిదాకా మా ఎంఓ గారు కూడా చెప్పారు టీచర్స్ గురించి, టీచర్ రోల్ గురించి, సొసైటీలో టీచర్ది రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంది, టీచర్గా మనము ఏ రకంగా ఇంప్రూవ్ చేసుకోవాలి, మన నాలెడ్జ్ని అంటే చాలా డీగ్రేడ్ స్టూడెంట్ దాకా ఎలా రీచ్ చేయాలి అనేది బాగా చెప్పారు అందరూ. కొంతమంది భక్తులు చెప్పి కూడా నేను వెళ్ళలేదు, ఏదైనా డిమాండ్స్ కానీ ఇంకేదైనా కానీ ముందు ఎక్కువ తెలుసుకుంటాను. ఏదేమైనా చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా టీచర్, మనము ఎంతసేపు టీచర్ అనగానే ఫస్ట్ వాడికి నాలెడ్జ్ని షేర్ చేయడానికి ఒక మీడియేటర్గా మాత్రమే చూస్తున్నాను. దట్ ఈస్ నాట్ టీచర్. అంటే స్టూడెంట్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ని చూసేవాడు. ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంటే నాట్ ఓన్లీ నాలెడ్జ్, స్టూడెంట్ నాలెడ్జ్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటుంది ఇవ్వడంలో. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో చూస్తే ఇందాక చెప్పినట్టుగా కాంపిటీషన్ అనేది బాగా పెరిగింది. ఆ కాంపిటీషన్కి తగ్గట్టుగానే మనము మన టాలెంట్ని మెరుగుపరుచుకుంటూ పిల్లల్ని కూడా కాంపిటీషన్ వైపుకే తీసుకెళ్తున్నాం. జనరల్గా అంటే 10/10 వచ్చిందా, లాస్ట్ చివరికి వచ్చేది 10th క్లాసే కనుక 10/10 ఇస్తున్నారా, వేరే టాలెంట్ మన మీద ఫోర్స్ చేస్తున్నారు. మనం అదే విధంగా మనం అదే విధంగా మోల్డ్ అవుతున్నాము, పిల్లల్ని కూడా అదే విధంగా మోల్డ్ చేస్తున్నాం. అది సెకండ్ నా దృష్టిలో, రిజల్ట్ అనేది సెకండ్. నేను ఎప్పుడు కూడా రిజల్ట్ గురించి ప్రెజర్ చేయలేదు. మా దగ్గర ఉన్న టీచర్లను కానివ్వండి, మన దగ్గర ఉన్న స్కూల్ మేనేజ్మెంట్ కానివ్వండి, అందరు పాస్ కావాలి అనేది ఒకటే చెప్తాను జనరల్గానే. హైయెస్ట్ మార్క్స్ తోటి పాస్ చేయించండి, ఎందుకు హైయెస్ట్ మార్క్స్ తోటి పాస్ చేయించండి అలాంటిది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మీకు సైకాలజీ చదువుకున్నారు ట్రైన్ అయిన వాళ్ళందరూ కూడా, అదేవిధంగా సొసైటీలో చేంజెస్ కూడా చూస్తూ ఉన్నారు. అందరి నాలెడ్జ్ ఒకే రకంగా ఉండదు, అందరి యొక్క బ్యాక్గ్రౌండ్ ఒకే రకంగా ఉండదు. దాన్ని బట్టి స్టూడెంట్ యొక్క అవుట్కమ్స్ అనేది వస్తుంటుంది. మనం వాడికి ఎలాంటి మెథడాలజీతో చెప్పినా కూడా స్టూడెంట్ అవుట్కమ్ అనేది ఒక టీచర్ మీద, ఒక ఇన్స్టిట్యూషన్ మీద ఆధారపడి ఉండదు. ఇప్పుడు చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ మీద, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పైన అన్నింటి మీద ఆధారపడి ఉంటుంది. కనుక ప్రతి స్టూడెంట్ ఈ బేస్డ్గా 100% రావాలని ఎక్స్పెక్టేషన్స్ టీచర్ పెట్టుకోకూడదు. అది ప్రతి వాడికి 100% రీచ్ కావాలని ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నప్పుడు మీలో ఇంటర్నల్గా మీరు డిప్రెషన్ గురవడం అవ్వాలి. ఎందుకంటే నేను చెప్పినా కూడా వీళ్ళకి ఇంత మంచి మార్క్స్ రావట్లేదు అని చెప్పేసి. మనం ఎప్పుడు కూడా ఒక టీచర్ ఏం చూడాలి, ఒక యావరేజ్ స్టూడెంట్ని బేస్ చేసుకొని మన టీచింగ్ అనేది ఉంటుంది. ఆ యావరేజ్ స్టూడెంట్కి కనీసం న్యాయం జరుగుతుందా లేదా, నేను చెప్పే టీచింగ్ విధానంలో ఒక యావరేజ్ స్టూడెంట్కి కనీసం న్యాయం జరుగుతుందా లేదా అనే ఒక్క పాయింట్ తోటి మనం టీచింగ్ అనేది పెడితే తప్పకుండా ప్రతి స్టూడెంట్ ఆల్రౌండ్ డెవలప్మెంట్కి దగ్గరగా ఉంటాడు. ఇది నా యొక్క మెయిన్ సైకాలజికల్గా చూసింది కూడా ఇదేను. కనుక మీరందరూ కూడా ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ప్రకారం చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఎవరో వచ్చి ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫోన్ చూస్తే ఫోన్ చేతిలో ఉంటే అన్నీ నేర్చుకోవడానికి అవకాశం ఉంది. మీ యొక్క ప్రొఫెషన్ని బాగా చేసుకోవడం కోసం ఏది ఉపయోగించుకోవాలి దాన్ని ఉపయోగించుకుంటూనే సీనియర్స్ యొక్క హెల్ప్ తీసుకుంటే మీకు మీరు సక్సెస్ అవుతారు. యాజ్ ఎ టీచర్గా మనం సక్సెస్ అవుతాం. మరి ఇందాక మనం అనుకున్నట్టుగా టీచర్ అయితే చాలా నోబుల్ అది ప్రొఫెషన్. మనం అన్ని ప్రొఫెషన్స్ తోటి దీన్ని కంపేర్ చేయలేము. ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది, ఆ బ్లెస్సింగ్స్ వేరే ఉంటాయి, కింది నుండి వచ్చే బ్లెస్సింగ్స్ వేరే ఉంటాయి. మీకు డైరెక్ట్గా వాళ్ళు చెప్పకపోవచ్చు. పిల్లలు వాళ్ళు పెద్దగా అయిన తర్వాత వాళ్ళ మైండ్స్లో, వాళ్ళ హృదయాలలో వెళ్తారు. ఎందుకంటే నేను కూడా ఒక 10 years టీచర్గా చేశాను.
నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది, ఆ సాటిస్ఫాక్షన్ నాకు ఉంది. నేను ఇక్కడ ఈరోజు ఇక్కడ ఉన్నా కూడా నేను ఎప్పుడూ ఫీల్ అయ్యేది ఒక టీచర్గా ఉన్నప్పుడు నా సాటిస్ఫాక్షన్. ఎక్కడెక్కడో పిల్లలు ఓల్డ్ స్టూడెంట్స్ కనిపిస్తూ ఉంటారు, మేడం నేను పలానా బ్యాచ్ నేను ఇక్కడ ఇది చేస్తున్నానంటే ఒక్కసారి చూస్తే ఎంత సంతోషంగా ఉంటుంది మనకి. ఎంత అది దేనితోటి రాదు, ఎంత సంపాదించాము, నీకు ఎంత సాఫ్ట్వేర్లో నాతో పాటు నా క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు లక్షల జీతాలతోటి వాళ్ళు సంపాదిస్తున్నారు, నేను ఇక్కడ ఉన్నాను అంటే ఫీలింగ్ అప్పుడు రాదు. అప్పుడు మీకు ఏమనిపిస్తుంది, నేను చాలా గొప్ప, నేను ఇంత మంచి పిల్లల్ని నేను ఇంత గుడ్ సిటిజన్ నేను తయారు చేశాను అనేది మన మైండ్లోకి వస్తుంది. సో ఇది మంచి వృత్తి కనుక ఆ వృత్తిని మెరుగుపరుచుకుంటూ గుడ్ సొసైటీని అందించాలని, అదేవిధంగా జిల్లాలో కూడా మేడ్చల్ జిల్లాకి మంచి టీచర్స్ ఉన్నారు, అదేవిధంగా మంచి రిజల్ట్ ఓరియంటెడ్గా కావచ్చు, అదేవిధంగా మంచి పిల్లల్ని మంచి సంస్కృతిని ఇచ్చే ఇన్స్టిట్యూషన్స్ కావాలని, అలాంటి టీచర్స్గా మేము తయారు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.